హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈరోజు అసలు ఫోర్సింగ్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అసలు ఏమేమి ఫోర్సింగ్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, ఫోర్సింగ్ ఇన్ పిఎల్సి. వాట్ ఈజ్ ఫోర్సింగ్, అసలు ఫోర్సింగ్ అంటే ఏంటి, ఫోర్స్ అంటే ఏంటి? ఫోర్సింగ్ ఇన్ ఏ ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్ పిఎల్సి is a troubleshooting and commissioning tool that allows a user to manually set the state of an input or output point. అంటే ఒక ఇన్పుట్ని లేదా అవుట్పుట్ని మనం మాన్యువల్గా సెట్ చేస్తాం. సెట్ అంటే ఫీల్డ్ నుంచి రాకముందే మనం ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ టెస్ట్ చేయడం కోసం ఫోర్స్ చేసి లాజిక్ ఎలా వర్క్ చేస్తుంది అని చూడడం కోసం ఫోర్సింగ్ అనేది చేస్తాం. ఓకే, ఇది ఇన్పుట్ని చేయొచ్చు లేదా అవుట్పుట్ని చేయొచ్చు, ఇంటర్నల్ మెమొరీని కూడా చేయొచ్చు. అది వేరే విధంగా వేయాలి, నేను అది తర్వాత చెప్తాను. ఆల్రెడీ ఇంతకుముందు కూడా మనం ఇంతకుముందు క్లాస్లో చూసాం, మళ్ళీ ఒకసారి తర్వాత చూద్దాం. ఇంటర్నల్ మెమొరీని టు బి పర్మనెంట్లీ ఆన్, ట్రూ ఆర్ ఆఫ్, ఫాల్స్ అంటే పర్మనెంట్గా మనం ఒక వాల్యూని సెట్ చేస్తాం. ఓకే, ఇన్పుట్ లేదా అవుట్పుట్ని రిగార్డ్లెస్ ఆఫ్ ద పిఎల్సి ప్రోగ్రామ్ లాజిక్ ఆర్ దట్ యాక్చువల్ ఫిజికల్ స్టేట్ ఆఫ్ ద ఫీల్డ్ డివైస్. ఓకే, ఒక ఫిజికల్ స్టేట్ ఆఫ్ ఫీల్డ్ డివైస్ని మనం చేంజ్ చేస్తాం అంతే, సింపుల్గా. ఓకే, అది వచ్చినా రాకున్నా కూడా మనం ఫోర్స్ చేసేసుకొని మనం లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ టైప్స్ ఆఫ్ ఫోర్సింగ్, డిజిటల్ ఫోర్సింగ్ ఉంటుంది, అనలాగ్ ఫోర్సింగ్ ఉంటుంది. ఓకే, డిజిటల్ ఇన్పుట్ అవుట్పుట్ ఫోర్స్ చేయొచ్చు, అనలాగ్ ఇన్పుట్ అవుట్పుట్ని ఫోర్స్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ వచ్చేసి డిజిటల్ ఇన్పుట్ అవుట్పుట్ ఫోర్సింగ్ చూద్దాం. అసలు డిజిటల్ ఐఓ అంటే ఏంటి? డిజిటల్ ఐఓ రిఫర్స్ టు ఏ సిగ్నల్స్ దట్ హ్యావ్ ఓన్లీ టూ పాసిబుల్ స్టేట్స్. ఓకే, మనకు డిజిటల్ ఐఓ అంటే ఏంటి, రెండే పాసిబుల్ స్టేట్స్ ఉంటాయి, ఒకటి ఆఫ్ ఒకటి ఆన్, ట్రూ ఫాల్స్, 1 0 ఎలా అయినా అనుకోవచ్చు. ఓకే, స్టేట్ ఆన్ అంటే 1 అనుకోవచ్చు, ట్రూ అనుకోవచ్చు, ఎనర్జీఐజ్డ్ అనుకోవచ్చు, లేదా ఆఫ్ 0 ఫాల్స్, డీఎనర్జీఐజ్డ్ అని కూడా అనుకోవచ్చు. ఓకే, ఇప్పుడు డిజిటల్ ఇన్పుట్ ఫోర్సింగ్ అని అంటే దిస్ మీన్స్ యూ మాన్యువల్లీ సెట్ ద వాల్యూ ఆఫ్ అన్ ఇన్పుట్ అడ్రస్ ఇన్ ద పిఎల్సీస్ మెమొరీ టు బీ ఆన్ ఆర్ ఆఫ్. ఓకే, ఒక వాల్యూని ఒక ఇన్పుట్ని, డిజిటల్ ఇన్పుట్ కదా ఇది, ఒక ఇన్పుట్ని మనం ఆన్ లేదా ఆఫ్ పెట్టుకోవచ్చు. ఫీల్డ్ నుంచి వచ్చినా రాకున్నా కూడా ఆన్ అన్న ఆఫ్ అన్న పెట్టుకోవచ్చు. ఈవెన్ ఇఫ్ ద యాక్చువల్ ఫిజికల్ సెన్సార్ ఆర్ స్విచ్ కనెక్టెడ్ టు ద ఇన్పుట్ పాయింట్ ఈజ్ రిపోర్టింగ్ ఏ డిఫరెంట్ స్టేట్. ఓకే, ఇప్పుడు మనకు ఫిజికల్గా ఒక స్విచ్ నుండి వచ్చే ఇన్పుట్ని డిఫరెంట్గా చేంజ్ చేసుకోవచ్చు. అది 0 వస్తే మనం 1 చేసుకోవచ్చు, 1 వస్తే 0 చేసుకోవచ్చు, ఎట్లా అంటే అట్లా ఫోర్స్ చేసుకోవచ్చు. ఆన్ అంటే ఆన్, ఆఫ్ అంటే ఆఫ్, ఏదైనా చేసుకోవచ్చు డిజిటల్ ఇన్పుట్కి. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే ఫోర్సింగ్ ఏ స్టాప్ పుష్ బటన్ ఇన్పుట్ నార్మల్లీ క్లోజ్డ్ టు బీ ఆన్ టు సిమ్యులేట్ దట్ ద బటన్ ఈజ్ నాట్ ప్రెస్డ్. ఒక స్టాప్ పుష్ బటన్ ఉంది, అది నార్మల్గా క్లోజ్ ఉంటుంది, అది ఇప్పుడు ట్రూ కావాలి, ఆన్ కావాలంటే మనం ఆన్ చేయాలి, ఫోర్స్ ఆన్ చేయాలి. ఓకే, ఈవెన్ ద ఫిజికల్ వైరింగ్ హ్యాస్ కమ్ లూజ్ అండ్ పిఎల్సి ఈజ్ సీయింగ్ ద ఇన్పుట్ ఈజ్ ఆఫ్. ఓకే, కనెక్షన్ లూజ్ ఉండి లేదన్నా ఎక్కడైనా వైర్ బ్రోక్ అయిపోయింది అన్నా కూడా మనకు ఆఫ్ స్టేట్ వస్తుంది, కానీ దాన్ని మనం ఆన్ చేయాలంటే ఫోర్స్ ఆన్ చేయాలి. ఓకే, ట్రూ చేయాలి, 1 చేయాలి దాన్ని. దిస్ లెట్స్ యూ టెస్ట్ ద రెస్ట్ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్ లాజిక్. ఓకే, మనం లాజిక్ని టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఆఫ్ వస్తుంది, బ్రోకెన్ వైర్ లేదంటే కొంచెం లూజ్ కనెక్షన్ ఉండి ఆఫ్ చూపెడుతుంది అనుకో, దాన్ని ఆన్ చేసుకోవాలి, ట్రూ చేయాలి, చేసుకోవచ్చు. ఓకే, దీని ఓన్లీ ఈ క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ చూద్దాం, నెక్స్ట్ క్లాస్లో ఇంప్లిమెంటేషన్ చూద్దాం. ఓకే, అసలు ఫోర్సింగ్ అంటే ఏంటని ఐడియా రావడం కోసం చెప్తున్నా. డిజిటల్ అవుట్పుట్ ఫోర్సింగ్ ఇది. ఓకే, ఇన్పుట్ చూసాం ఇవరక, ఇన్పుట్ని ఫోర్స్ చేసుకోవచ్చు, అవుట్పుట్ని కూడా చేయొచ్చు అంటే చేయొచ్చు. దిస్ మీన్స్ యూ మాన్యువల్లీ సెట్ ఏ ఫిజికల్ అవుట్పుట్ పాయింట్ ఆన్ ద పిఎల్సి టు బీ ఆన్ ఆర్ ఆఫ్, ఓవర్ రైడింగ్ ద రిజల్ట్ ఆఫ్ ద పిఎల్సి ప్రోగ్రామ్ లాజిక్. ఓకే, ఆల్రెడీ పిఎల్సి ప్రోగ్రామ్ రన్ అవుతుంది, లాజిక్ రన్ అవుతుంది, రిజల్ట్ ఒకవేళ ట్రూ వచ్చింది అనుకో ఫాల్స్ చేసుకోవచ్చు, ఒకవేళ ఫాల్స్ వస్తే ట్రూ చేసుకోవచ్చు, అవుట్పుట్ని ఓవర్ రైడ్ చేయొచ్చు, అవుట్పుట్ మీద ఓవర్ రైడ్ చేయొచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి ఫోర్సింగ్ ఏ
మోటర్ రన్ అవుట్పుట్ టు బి ఆన్. ఓకే, మనకు అవుట్పుట్ ఏంటి, అవుట్పుట్ కమాండ్ వస్తుంది. ఒక మోటార్ రన్ కావడానికి అవుట్పుట్ కమాండ్ వస్తుంది, కానీ మనం ఏం చేసినా అవుట్పుట్ అనేది వెళ్ళట్లేదు. డైరెక్ట్ అవుట్పుట్ని ఫోర్స్ ఆన్ చేసేసినాం అనుకో, ఆన్ వెళ్ళిపోతుంది. ఓకే, టు కన్ఫర్మ్ ద మోటర్ ఈజ్ వైర్డ్ కరెక్ట్లీ అండ్ ఆపరేషనల్ ఈవెన్ ఇఫ్ ద ప్రోగ్రామ్ లాజిక్ ఫర్ స్టార్టింగ్ ద మోటర్ హ్యాజెంట్ బీన్ వైరింగ్ ఆర్ కరెంట్లీ ప్రివెంటింగ్ ద స్టార్ట్. ఓకే, మనం మోటార్కి కనెక్షన్ ఇవ్వకుండా జస్ట్ మన పిఎల్సి ప్రోగ్రామ్ రన్ అవుతుందా, వర్క్ అవుతుందా, కమాండ్ వెళ్తుందా అక్కడి మోటార్ దాకా అని మోటార్ ఎండ్లా చెక్ చేసుకోవాలి. మన కమాండ్ వెళ్తుంది అని అంటే కనెక్ట్ చేసేస్తే మోటార్ అనేది రన్ అవుతుంది. ఓకే, ప్రోగ్రామ్ టెస్ట్ పర్పస్. అవుట్పుట్ని ఫోర్స్ చేసుకోవచ్చు, డిజిటల్ అవుట్పుట్ అండ్ డిజిటల్ ఇన్పుట్ రెండింటిని ఫోర్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అనలాగ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫోర్సింగ్. ఓకే, అనలాగ్ ఐఓ అంటే refers to the signal that represent a continuous variable quantity such as temperature, pressure or flow rate, typically represented in the PLC as a numerical value within a range of 0 to 27,648. ఇది Siemens PLC కౌంట్. ఓకే, ప్రాఫ్సీకి వచ్చేసి 0 to 32,000 ఉంటుంది. ఓకే, పిఎల్సి కౌంట్ వచ్చేసి, లేదా స్కేల్డ్ ఇంజనీరింగ్ యూనిట్ కూడా మనం బైపాస్ చేసుకోవచ్చు, అంటే ఫోర్స్ చేసుకోవచ్చు. ఓకే, ఇందాక ఏం చేసినాం, ఓన్లీ ఆన్ స్టేట్ ఆఫ్ స్టేట్ రెండే, బూలియన్ ఈక్వేషన్ ఆన్ ఆర్ ఆఫ్ ట్రూ ఫాల్స్ ఇట్లనే చేసినాం డిజిటల్లో. అనలాగ్లో ఎట్లా అంటే పర్టిక్యులర్ నెంబర్ ఫోర్స్ చేసుకోవచ్చు. ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా 0 to 27,648 దాకా సిమెన్స్లో చేసుకోవచ్చు, 0 to 32,000 దాకా ప్రాఫ్సీలో చేసుకోవచ్చు. ఓకే, ఇంజనీరింగ్ వాల్యూ కూడా చేసుకోవచ్చు, ఇంజనీరింగ్ యూనిట్. అనలాగ్ ఫోర్సింగ్, ఇన్పుట్ ఫోర్సింగ్ అంటే ఏంటంటే, దిస్ మీన్స్ యూ మాన్యువల్లీ సెట్ ఏ స్పెసిఫిక్ న్యూమెరికల్ వాల్యూ ఆఫ్ అన్ అనలాగ్ ఇన్పుట్ అడ్రస్ ఇన్ ద పిఎల్సి మెమోరీ. ఓకే, పిఎల్సి మెమోరీకి మనకు ఒక ఏదైనా ట్రాన్స్మిటర్, టెంపరేచర్ ట్రాన్స్మిటర్ ఇంత ఇన్పుట్ పంపిస్తుంది, కానీ మనకు అంత వద్దు, కొంచెం తక్కువ కావాలి లేదంటే ఎక్కువ కావాలంటే పర్టిక్యులర్గా మనం ఒక వాల్యూ ఎంటర్ చేసి ఇచ్చేస్తే అదే ఫోర్స్ చేసి ఉంటుంది అంతే. నీకు ఫీల్డ్ నుంచి వచ్చే ఇన్పుట్ని తీసుకోదు, మనం ఫోర్స్ చేసిన వాల్యూనే తీసుకుంటుంది పిఎల్సి అనేది. ఓకే, ఓవర్ రైడింగ్ ద వాల్యూ బీయింగ్ రీడ్ ఫ్రమ్ ద ఫిజికల్ సెన్సార్, ఎగ్జాంపుల్ ఏ ప్రెజర్ ట్రాన్స్మిటర్. దేన్ని ఓవర్ రైడ్ చేస్తున్నాం, ప్రెజర్ ట్రాన్స్మిటర్. ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ ఫిజికల్ సెన్సార్, ఈ ప్రెజర్ ట్రాన్స్మిటర్ ఉంది, దాన్ని ఓవర్ రైడ్ చేస్తున్నాం అంతే. ఎగ్జాంపుల్ వచ్చేసి ఫోర్సింగ్ ఏ లెవెల్ సెన్సార్ ఇన్పుట్ to a value corresponding to 75% full to test how the control logic respond at the level without having a physical fill the tank. ఓకే, ఒక ట్యాంక్ని ఫిల్ చేయకుండానే అది 75% ఫిల్ చేసినట్టు మనం లెవెల్ సెన్సార్ని ఫోర్స్ చేయాలి, లెవెల్ ట్రాన్స్మిటర్ని ఫోర్స్ చేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని టెస్ట్ చేసుకోవడం పర్పస్కి ట్యాంక్ ఫిల్ చేయాలంటే మనకు చాలా టైం పడుతుంది. అదే ఫోర్స్ చేసేసుకున్నాం అనుకో, విత్ ఇన్ సెకండ్స్లో మనకు లాజిక్ ఎలా వర్క్ అవుతుందో తెలిసిపోతుంది. టు టెస్ట్ హౌ ద కంట్రోల్ లాజిక్ రెస్పాండ్ అని ఉన్నది. ఓకే, ఫిజికల్ ట్యాంక్ని ఫిల్ చేయకుండా ఒక 75%ని ఫోర్స్ చేయాలి. ఇప్పుడు మనకి ఎంత ఉంది ఇక్కడ, 27,648లో ఒక 75% వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఆ వాల్యూ ఎంటర్ చేసి ఫోర్స్ చేసేస్తే ఓకే అది వచ్చేస్తుంది. లెవెల్ ఎంత చూపెడుతుంది, 75% చూపెడుతుంది ఆబ్వియస్లీ. ఓకే, నెక్స్ట్ అనలాగ్ అవుట్పుట్ ఫోర్సింగ్. ఓకే, అనలాగ్ ఇన్పుట్ ఫోర్సింగ్ అయిపోయింది. అనలాగ్ అవుట్పుట్ ఫోర్సింగ్ అనేది, ఇన్పుట్ ఫోర్సింగ్ అంటే వేసుకోవచ్చు, కానీ అవుట్పుట్ ఫోర్సింగ్ అనేది మనకు హార్డ్వేర్ ఉండాలి. ఓకే, హార్డ్వేర్ ఉంటే కరెక్ట్ ఫోర్సింగ్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఈ ఇన్పుట్ అనలాగ్ ఇన్పుట్ అనేది హార్డ్వేర్ లేకున్నా కూడా సాఫ్ట్వేర్లో చేసుకోవచ్చు డైరెక్ట్, వితౌట్ కనెక్షన్ ఆఫ్ హార్డ్వేర్. డిజిటల్ కూడా వితౌట్ కనెక్షన్ ఆఫ్ హార్డ్వేర్ మనం ఫోర్స్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక అనలాగ్ అవుట్పుట్ మాత్రం రాదు, ఎందుకంటే కంపల్సరీ దానికి ఫిజికల్ హార్డ్వేర్ అనేది ఉండాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం అనలాగ్ అవుట్పుట్ ఫోర్సింగ్ అంటే ఏంటో చూద్దాం. దిస్ మీన్స్ యూ మాన్యువల్లీ సెట్ ఏ స్పెసిఫిక్ న్యూమెరికల్ వాల్యూ ఫర్ అన్ అనలాగ్ అవుట్పుట్ అడ్రస్ ఓవర్ రైడింగ్ ద వాల్యూ డిటర్మైన్డ్ బై ద ప్రోగ్రామబుల్ లాజిక్. దిస్ వాల్యూ ఈజ్
then sent to the physical output device, example వేరియబుల్ స్పీడ్ డ్రైవ్ ఆర్ ఏ కంట్రోల్ వాల్వ్. ఓకే, ఇదేంటి అని అంటే ఇదేంటి ఫీల్డ్ నుంచి వచ్చే ఇన్పుట్ని లెవెల్ సెన్సార్ని 75% ఫోర్స్ చేసినాం. ఇక్కడ ఏంటి అంటే పిఎల్సి నుండి అవుట్పుట్, పిఎల్సి నుండి ఫిజికల్ బయటికి వెళ్ళే అవుట్పుట్ని ఫోర్స్ చేయాలి. బయటికి ఎక్కడికి వెళ్తాయి అంటే విఎఫ్డి డ్రైవ్స్, వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్ అంటే ఏంటి, ఒక పంప్ స్పీడ్ని అడ్జస్ట్ చేయడం కోసం విఎఫ్డీస్ అనేది యూజ్ చేస్తాం. ఆ విఎఫ్డీని ఫోర్స్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి, కంట్రోల్ వాల్వ్ పొజిషనర్. ఓకే, మనకు 50% ఓపెన్ కావాలి. ఇక్కడ నుంచి కమాండ్ అనేది జనరేట్ అవ్వట్లేదు, మన హెచ్ఎంఐ నుండి లేదా స్కాడా నుండి జనరేట్ అవ్వట్లేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే పిఎల్సీలో డైరెక్ట్ వచ్చేసి ఓకే 50% కంట్రోల్ వాల్వ్ ఓపెన్ అయ్యేలా ఫోర్స్ కమాండ్ ఇచ్చేయాలి. అంటే ఇందులో 50% ఇవ్వాలి, లేదా ఇంజనీరింగ్ యూనిట్లో 50% ఇచ్చేస్తే ఫోర్స్ కమాండ్ అనేది కంట్రోల్ వాల్వ్కి వెళ్ళి 50% అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, లేదంటే వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్ ఉంది, నాకు ఒక 1200 ఆర్పిఎం కావాలి, 1200 ఎంటర్ చేసి కొట్టేస్తే 1200 ఆర్పిఎం సెట్ పాయింట్ వెళ్ళిపోతుంది విఎఫ్డికి. ఓకే, అవుట్పుట్ అంటే అనలాగ్ నుండి పిఎల్సి నుండి వెళ్ళే అవుట్ని ఫోర్స్ చేస్తున్నాం. ఇన్పుట్ అంటే పిఎల్సికి వచ్చే ఇన్పుట్ని ఫోర్స్ చేస్తున్నాం. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి ఫోర్సింగ్ ఏ కంట్రోల్ వాల్వ్ పొజిషన్, ఇందాక చెప్పాను. అవుట్పుట్ ఏ వాల్వ్ కరస్పాండింగ్ టు 50% ఓపెన్ టు చెక్ ద మెకానికల్ ఫంక్షన్ ఆఫ్ ద వాల్వ్ యాక్చువేటర్ రిగార్డ్లెస్ ఆఫ్ ద కంట్రోల్ లూప్ క్యాలిక్యులేషన్. ఓకే, ఒక 50% ఓపెన్ చేయాలి. మనం కమిషనింగ్ చేసినాం, అది టెస్ట్ చేయాలి కదా. కమిషనింగ్ చేసిన తర్వాత టెస్ట్ చేయాలి ఎట్లా వర్క్ చేస్తుంది, అది 50% ఇస్తే ఎట్లా వర్క్ చేస్తుంది, ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనేది చెక్ చేయడం కోసం 50% కమాండ్ ఇచ్చినాం అనుకోండి. ఇక్కడ పిఎల్సి అవుట్ నుండి వెళ్ళేది అక్కడ ఆటోమేటిక్గా 50%కి ఎంత ఓపెన్ అవ్వాలో అంత ఓపెన్ అవుతుంది. ఓకే, ఇది అసలు ఫోర్సింగ్ అంటే. ఇది ఫీల్డ్ నుంచి వచ్చే ఇన్పుట్ని తీసేసి మనకు నచ్చిన ఇన్పుట్ని ఇవ్వచ్చు. లేదంటే ఫీల్డ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఒక స్విచ్ పనిచేయట్లేదు, లేదంటే ఒక లెవెల్ ట్రాన్స్మిటర్ పనిచేయట్లేదు, అలాంటప్పుడు మనకు మొత్తం ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఒక పంప్ కానీ ఒక సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఏదన్నా ట్రాన్స్మిటర్ కానీ ఏదన్నా ఇష్యూ అయినప్పుడు మొత్తం సైకిల్ డిస్టర్బ్ అవ్వకుండా ఇది బైపాస్ ప్రొటెక్షన్ లెక్క పనిచేస్తుంది. మనం ఎట్లా అనంటే ఫోర్స్ చేసేసినాం అనుకో, అక్కడ సెన్సార్ ఖరాబ్ అయినా కూడా మనకు ప్రోగ్రామ్ అనేది రన్ అవుతూ వెళ్ళిపోతుంది. ఓకే, మెయిన్గా అసలు ఫోర్సింగ్ ఎట్లా చేయాలనేది చూద్దాం. కీ కన్సిడరేషన్స్ ఆఫ్ ఫోర్సింగ్, ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా పడితే అట్లా ఫోర్స్ చేస్తే మన పిఎల్సి అనేది దెబ్బతింటుంది. ఓకే, ట్రబుల్ షూట్ ఎలా చేయాలి. ఫోర్సింగ్ ఇన్ అన్ ఇన్వాల్యుబుల్ టూల్ ఫర్ ట్రబుల్ షూటింగ్. ఓకే, allowing engineers to isolate problems by testing logic independently for field devices or testing field devices independently for logic. ఓకే, ఫీల్డ్ డివైస్ని టెస్ట్ చేయడం కోసమే యూజ్ చేస్తాం మనం. ఓకే, ట్రబుల్ షూట్ చేయడం కోసం. లేదంటే ఏదైనా ఫీల్డ్ డివైస్లో ఇందాక చెప్పిన ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ట్రబుల్ షూట్ చేయాలి. దానివల్ల వేరే పంప్స్ కానీ లేకుంటే సైకిల్ డిస్టర్బ్ కాకుండా ఉండడం కోసం మనం ఇది ఫోర్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇది డేంజర్, అసలు ఫోర్సింగ్ వేయడం అనేది డేంజర్. పిఎల్సీకి ఎఫెక్ట్ అయ్యి ప్రోగ్రామ్ అంతా లాజిక్ దెబ్బతింటుంది. అలాగే ఒకటి ఫోర్స్ చేయబోయి ఇంకొకటి ఫోర్స్ చేసినాం అనుకోండి, మొత్తం సైకిల్ డిస్టర్బ్ అయ్యి అన్ని ట్రిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పవర్ ప్లాంట్లో కానీ స్టీల్ ప్లాంట్లో కానీ ఎక్కడైనా. బికాస్ ఫోర్సింగ్ ఓవర్ రైడ్స్ సేఫ్టీ అండ్ కంట్రోల్ లాజిక్, ఇట్ కెన్ లీడ్ టు డేంజరస్ సిచ్యువేషన్స్ ఆర్ ఎక్విప్మెంట్ డ్యామేజ్. ఓకే, నువ్వు ఒక పంపు పంపు స్టాప్ స్టేట్లోనే ఉంచబోయి లేదంటే స్టార్ట్ చేసినావు అనుకో, దానివల్ల అక్కడ ఎవరైనా మ్యాన్ పవర్ ఉంటే వాళ్ళకి హార్మ్ఫుల్ ఉంటుంది. అట్లా ఎక్విప్మెంట్ డ్యామేజ్ అవుతుంది, లేదంటే డేంజరస్ మ్యాన్ పవర్ చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇఫ్ నాట్ యూజ్డ్ విత్ ఎక్స్ట్రీమ్ కాషన్. ఓకే, మంచిగా కాషన్ తీసుకొని జాగ్రత్తగా చేయాలి. A forced point remains active even if the PLC power cycles or a PAC is disconnected. ఓకే, ఇప్పుడు మనం ఏదైనా వాల్యూ ఫోర్స్ చేసినాం అనుకోండి, అది పీసీ నుండి డిస్కనెక్ట్ అయినా కూడా ఫోర్స్ అనేది అట్లనే ఉంటుంది, యాక్టివ్గానే ఉంటుంది. ఓకే, మనం ఫోర్స్ చేసినప్పుడు మన కంట్రోలర్ అనేది మెయింటెనెన్స్కి వెళ్ళిపోతుంది.
మెయింటెనెన్స్ అని సిగ్నల్ వస్తుంది. అంటే అట్లా వచ్చినప్పుడు నువ్వు ఏదో ఒకటి ఫోర్స్ చేసినావు అని అర్థం, వాల్యూ ఫోర్స్ చేసినావు లేదంటే దాన్ని మెయింటెనెన్స్ చేయాలని అర్థం. విచ్ ఈజ్ వై ఫోర్స్ మస్ట్ బీ ఆల్వేస్ బీ రిమూవ్డ్ ఆఫ్టర్ ట్రబుల్ షూటింగ్. ఓకే, ఎప్పుడైనా ఫోర్స్ చేసి అట్లనే ఉండి మర్చిపోయినాం అనుకో, అది ఎప్పటికి అలానే ఉంటుంది, మనం అంటిల్ రిమూవ్ చేసేంత వరకు అలానే ఉంటుంది. అందుకోసమే మనం ఎప్పుడైనా ట్రబుల్ షూట్ చేసిన తర్వాత ఫోర్స్ రిమూవ్ చేయాలి. ఓకే, ఎగ్జాంపుల్ ఇమేజ్ ఇట్లుంటుంది. ఓకే, ఎమర్జెన్సీ స్టాప్ పుష్ బటన్. ఓకే, బూల్ ఇది ఫోర్స్ వాల్యూ వచ్చేసి ఫాల్స్. ఓకే, ఇది కరెంట్ వాల్యూ, ఇది ఫోర్స్ వాల్యూ, ఇది జనరేటెడ్ బై ఏఐ, అందుకే ఇలా తప్పు వచ్చింది. స్పెల్లింగ్స్ కూడా మిస్టేక్ ఉన్నాయి, ఫాల్స్ అనేది. ఓకే, ఇది కరెంట్ వాల్యూ, ఇది ఫోర్స్ వాల్యూ. కరెంట్ వాల్యూ ఫాల్స్ వస్తే మనం ఫోర్స్ వాల్యూ ఏం చేసినాం, ట్రూ చేసినాం. ఓకే, మనకు ఫీల్డ్ నుంచి వచ్చేది ఒకటి, కానీ మనకు రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఫోర్స్ చేసేసుకొని తర్వాత రిమూవ్ చేసుకోవాలి. ఓకే, అసలు ఫోర్స్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నా. ఏదైనా అర్థం కాలేదనంటే కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ సెషన్లో మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ సెషన్లో డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్కి వెళ్ళిపోదాం. ఓకే, ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ ఫోర్స్ అనేది, ఇక్కడ వాచ్ అండ్ ఫోర్స్ టేబుల్స్ అని ఉందా, ఇది ఓపెన్ చేస్తే ఫోర్స్ టేబుల్ వస్తుంది. ఇట్లా ఇక్కడ యాడ్ చేసేసుకొని ఫోర్స్ ఎలా చేయాలి, డిజిటల్ ఫోర్స్ ఎలా చేయాలి, అనలాగ్ ఫోర్స్ ఎలా చేయాలో నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.